హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకోటరీ. ఈరోజు బేకింగ్ క్లాస్ డే 17th మీకు బాగా యూజ్ అయ్యే వీడియో గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఏంటా వీడియో అంటే విప్పింగ్ క్రీమ్ని సమ్మర్లో ఎలా బీట్ చేసుకోవాలనేది చెప్తున్నాను అనమాట. మనం ఆల్రెడీ మన ఛానల్లోని విప్పింగ్ క్రీమ్ని స్టిఫ్ పీక్స్గా ఎలా బీట్ చేసుకోవాలనేది మన ఛానల్లో చెప్పాను. కాకపోతే అది నార్మల్ అనమాట. మనం వింటర్లో కూడా అలా బీట్ చేసుకోవచ్చు. సమ్మర్లో అయితే అలా బీట్ చేసుకోలేమండి. సమ్మర్లో బీట్ చేసుకునేటప్పుడు ఏమేం జాగ్రత్తలు ఫాలో అవుతూ బీట్ చేయాలనేది ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. మనము వింటర్లో అయితే డైరెక్ట్గా బౌల్లో క్రీమ్ యాడ్ చేసేసి బీట్ చేసేస్తాము, ఎందుకంటే మన చుట్టూ ఉన్న టెంపరేచర్ అనేది కూలింగ్గా ఉంటుంది అనమాట. సమ్మర్లో అనుకోండి ఆ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ టైంలో మీరు క్రీమ్ని బీట్ చేశారనుకోండి, మీరు ఎంత బీట్ చేసినా క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్గా రాదు, అది సాఫ్ట్ పీక్స్గానే ఉంటుంది. సో ఎందుకు అలాగ అవుతుంది? అలా సాఫ్ట్ పీక్స్గా రావడానికి మీరు చేసే మిస్టేక్స్ ఏంటనేది ఈ వీడియో క్లియర్గా ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అంతేకాకుండా అలా సాఫ్ట్ పీక్స్గా వచ్చిన క్రీమ్ని స్టిఫ్ పీక్స్గా కూడా మనం మార్చుకోవచ్చు. ఆ సీక్రెట్ టిప్ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఈ వీడియోని షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే, మీలో చాలామంది హోమ్ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే క్రీమ్ని తెచ్చేసుకొని బీట్ చేసేస్తూ ఉంటారు. సో అది సాఫ్ట్గా వచ్చేస్తుంది, స్టిఫ్ పీక్స్గా రాదు. ఆ క్రీమ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. అలా వేస్ట్ అయిపోయిన సారల్లా వాళ్ళకి ఆ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి, కొంతమంది కస్టమర్స్ బార్గెన్ చేస్తూ ఉంటారు, కేక్ కాస్ట్ తగ్గించండి అని చెప్పేసి. కేక్ కాస్ట్ తగ్గించిందే కాక క్రీమ్ ఫ్లాప్ అయిపోవడం వల్ల మనకి మనీ అనేది చాలా లాస్ అవుతుంది, ప్రాఫిట్ అంతగా ఉండదన్నమాట. సో అందుకే అలాంటి మిస్టేక్స్ చేయకూడదని చెప్పేసి ఈ వీడియోని మీకు షేర్ చేయడం అయితే అయ్యింది. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కొన్ని వీడియోస్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పిన వీడియోస్ చేయకుండా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీలో కొత్తగా బేకింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మనీ ఊరికినే వేస్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. విప్పింగ్ క్రీమ్ బ్రాండ్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి, అవన్నీ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ట్రోపలైట్ తీసుకోండి. ట్రోపలైట్లో కూడా లైట్ క్రీమ్ అనేది ఒకటి ఉంటుంది, వైట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే లైట్ ఉన్నది రెడ్ కలర్ లేబుల్లో ఉంటుంది, ఇది వైట్ అండి. ఇది వచ్చేసి ఈ కలర్లో ఉంటుంది, చూస్తున్నారు కదా, క్రీమ్ అండ్ బ్లూ కలర్లోని. సో మీరు ఎప్పుడు కూడా ఇది తీసుకోండి. ట్రోపలైట్ అనే కాదు, ఏ బ్రాండ్స్లోనైనా సరే లైట్ అని వైట్ అని ఉంటుంది. సో ఇదే కాదండి, ప్రతి బ్రాండ్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ట్రోపలైట్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి, క్రీమ్ బ్రాండ్లో కూడా ఉంటాయి. అదేనండి, లైట్ అంటే మనకి తక్కువ కాస్ట్ పడుతుంది, వైట్ అయితే ఇది కొంచెం 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఇది. సో అది దానికి దీనికి ఇది తేడా. సో ఇదేంటంటే క్రీమ్ని బీట్ చేసేటప్పుడు మెల్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది అనమాట. క్రీమ్ కొంచెం స్టెబుల్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. అర్థమైంది కదా? సో ఇలాంటి విషయాల గురించి ఎవరు చెప్పరండి, మీలో చాలా మందికి తెలియదు ఈ విషయం గురించి. సో అందుకే మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, మీరు క్రీమ్ని బీట్ చేసేటప్పుడు స్టిఫ్ పీక్స్గా కాకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది. మీరు ఎంత బీట్ చేసినా సరే ఆ క్రీమ్ని మీరు మళ్ళీ స్టిఫ్ పీక్స్గా ఎలా బీట్ చేయాలో తెలియక వేస్ట్ చేసేస్తూ ఉంటారు క్రీమ్ని. కొద్దిగా క్రీమ్ అయితే ఐస్ క్రీమో ఏదో చేసుకుంటారు, మీరు 1 కప్ క్రీమ్ తీసి బీట్ చేసిన తర్వాత అంత క్రీమ్ని ఏం చేయాలో తెలియక అది స్టిఫ్ పీక్స్గా రాక అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ వీడియోలోని అలా స్మూత్ కన్సిస్టెన్సీగా వచ్చిన క్రీమ్ని స్టిఫ్ పీక్స్గా ఎలా మార్చుకోవాలి అనేది కూడా చెప్తాను, ఒక సీక్రెట్ టిప్. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎక్కువగా చూసుకుంటే కిచెన్స్లో ఏసీలు ఉండవు కదా, అలాంటప్పుడు మనం క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి సమ్మర్లోని? ఎప్పుడైనా సరే ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సమ్మర్లోని క్రీమ్ని బీట్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 to 8 మధ్యలోని, లేదంటే మరీ మార్నింగ్ లేచినా సరే అప్పుడైనా సరే 8 మధ్యలోనే బీట్ చేసుకోండి, లేదంటే నైట్ 7 to 9 మధ్యలో బీట్ చేయండి. ఆ టైంలో టెంపరేచర్స్ అనేవి కూల్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు బీట్ చేసేటప్పుడు మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ క్రీమ్ని బీట్ చేయడం అవాయిడ్ చేయండి సమ్మర్లో అయితే. సో మీలో చాలామంది మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మీకు నా వీడియోస్ అనేవి లేట్గా రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా నా వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా?
మనం క్రీమ్ని బీట్ చేయడానికన్నా ముందు ఏం చేస్తాము, డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న విప్పింగ్ క్రీమ్ని తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్రీమ్ని బీట్ చేసుకుంటాం కదండి. సో నేనేం చేస్తానంటే నాకు ఎప్పుడైనా క్రీమ్ని బీట్ చేయాలని అనుకున్నప్పుడు ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో క్రీమ్ని చూస్తున్నారు కదా, ఈ క్రీమ్ని తీసేసి కింద నార్మల్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తానండి. డీ ఫ్రిడ్జ్లో క్రీమ్ ఎప్పుడు కూడా గడ్డకట్టి ఉంటుందన్నమాట. సో ఓవర్ నైట్ ఆ కింద ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల క్రీమ్ అనేది చిల్డ్గా ఉంటుంది, ఐస్ క్రిస్టల్స్ అన్నీ కరిగిపోయి. అండ్ అలాగే ఇంకొక థింగ్ ఏంటంటే నా ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా 3లోనే ఉంచుతాను. అంటే ఒక్కొక్క ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. కొంతమంది ఫ్రిడ్జ్ ఏంటంటే ఫస్ట్లో ఉన్న ఎక్కువ కూలింగ్ వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఫస్ట్లోనే ఉంచేయండి. నా ఫ్రిడ్జ్ టెంపరేచర్ కేక్స్ కూలింగ్ ఎక్కడానికి కూడా 3లోనే ఉంచుతాను, అదే నాకు కరెక్ట్ టెంపరేచరు. నేనైతే ఇలానే చేస్తానండి. ఇలా చేయడం వల్ల మళ్ళీ క్రీమ్ని బయట తీసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత బీట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి బీట్ చేసేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది. సో డీ ఫ్రిడ్జ్లో నుంచి క్రీమ్ని తీసేసి ఈ కింద ఫ్రిడ్జ్లోని ఉంచేసాము ఓవర్ నైట్. ఓకే, కాకపోతే మెయిన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ కూడా సరిగ్గా ఉండాలి, కూలింగ్గా ఉండాలన్నమాట. లేదంటే మాత్రము ఆ కింద పెట్టేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ కూలింగ్ డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత బీట్ చేసినా సరిగ్గా రాదు. మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసిన తర్వాత ఈ ప్యాకింగ్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో సింపుల్ వేలో మీకు చూపిస్తాను చూడండి. ఇటువైపు ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ రాసే ఉంటుందండి, ఇటు నుంచి ఓపెన్ చేయండి అని చెప్పేసి. అండ్ అలాగే ఇటువైపు ఏమీ ఉండదు. సో ఎక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారో అటువైపు నుంచి ఓపెన్ చేశారంటే ప్యాకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ 2 ఫింగర్స్ ఇలా పట్టుకొని ఓపెన్ చేస్తున్నాను కదా, అక్కడ కూడా కింద మెన్షన్ చేసి ఉంటుందండి పుషప్ హియర్ అని చెప్పేసి. సో అక్కడ మీరు ఇలా 2 ఫింగర్స్తో పట్టుకొని మీ వైపు ఇలా లాగారంటే మాత్రము రెండు ఒకే రియాక్షన్లో లాగండి. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది అటువైపు లాగాలి ఆపోజిట్లోని, రైట్ హ్యాండ్లో ఉన్నది మీ వైపు, రెండు ఒకే రియాక్షన్లో లాగితే మనకి ప్యాకింగ్ అనేది ఇలా నీట్గా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ బేసిక్స్ టిప్స్ అండి, మీకు ఇవన్నీ బేకింగ్ క్లాస్లోని అర్థం అవ్వాలనే చెప్తున్నాను. సింపుల్ స్టెప్సే కదా అని మీరు ఈజీగా తీసుకోవద్దు. ఇటువైపు నుంచి ఓపెన్ చేశాక మీరు అలా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు రెండు వైపులో నుంచి ఓపెన్ అవ్వాలంటే ఇలా ఓపెన్ చేసుకోండి. సింపుల్ స్టెప్స్ అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. బేసిక్ మనం బేకింగ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మీకు తెలియాలనే క్లియర్గా చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు బయటికి తీసిన క్రీము ఫ్రిడ్జ్లోనే ఓవర్ నైట్ అనేది ఉంచేసాను కదా. సో ఇక్కడ క్రీమ్ కన్సిస్టెన్సీ చూసారా, క్రీమీగా ఉంది. అండ్ అలాగే మధ్యలో కాస్త కొంచెం ముద్దలాగా ఉందన్నమాట. సో ఇలా ఉంటుండగా బీట్ చేసామంటే మనకి క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్గా రావడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇదనమాట. దీన్ని స్పూన్తో తీసి చూపిస్తున్నాను చూడండి. క్రీమీగా కాస్త ఎక్కడో కొద్దిగా ముద్దలాగా ఉంది, అలా ఉన్నా పర్లేదండి. అలా ఉంటున్నప్పుడే బీట్ చేయండి. క్రీమ్ అనేది చాలా స్టిఫ్గా బీట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా మీకు ఏం అర్థం అవ్వాలి, అక్కడ క్రీమ్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీగా ఉన్నా సరే అది కూలింగ్గా ఉండాలి. కూలింగ్గా లేకపోతే మీరు ఎంత బీట్ చేసినా స్టిఫ్ కన్సిస్టెన్సీకి రాదనమాట. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. అండ్ అలాగే నెక్స్ట్ టిప్కి వెళ్తాం. టిప్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఈ బౌల్ చూస్తున్నారు కదా, మనము క్రీమ్ని బీట్ చేసేటప్పుడు ఎలాంటి బౌల్లో బీట్ చేయాలనేది కూడా తెలియాలి. ఇక్కడ మీకు ప్లాస్టిక్ బౌల్ చూపించాను, అలాగే కొన్ని టైప్ ఆఫ్ బౌల్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది స్టీల్ బౌల్ చూస్తున్నారా, అండ్ అలాగే సెరామిక్ బౌల్. ఈ 4 టైప్స్ బౌల్ చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి గ్లాస్ బౌల్. మనం క్రీమ్ని బీట్ చేయడానికి ఎక్కువగా ఈ 3 బౌల్స్నే యూజ్ చేస్తామన్నమాట. మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉంటే గ్లాస్ బౌలు, లేదంటే సెరామిక్ బౌల్ ఉంటే సెరామిక్, ఇవి కూడా లేదంటే స్టీల్ బౌల్స్ మన ఇంట్లో ఉంటాయి కదా, స్టీల్ గిన్నెలు, లోతు ఎక్కువ ఉన్న గిన్నెలు. సో అలాంటిది యూజ్ చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ బౌల్లోని క్రీమ్ని బీట్ చేయడానికి అవ్వదండి. అవుతుంది, కాకపోతే మనకి వింటర్లో అయితే ప్లాస్టిక్ బౌల్లోని బీట్ చేసి వచ్చు. టెంపరేచర్స్ అనేవి బాగా కూలింగ్ ఉంటుంది కాబట్టి. మనకి సమ్మర్లో ఇలాంటి బౌల్స్లో క్రీమ్ని బీట్ చేస్తే మాత్రము అది మనకి ఫ్లాప్ అయిపోతుంది, సరిగ్గా రాదు, స్టిఫ్ పీక్స్గా. ఈ మూడిట్లో మీ దగ్గర ఏ బౌల్ ఉంటే దాంట్లో బీట్ చేసుకోండి. ఈ బౌల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనము క్రీమ్ని బీట్ చేసేటప్పుడు ఇందులో క్రీమ్ని యాడ్ చేస్తాం కాబట్టి స్టీల్ బౌల్ అవ్వడం వల్ల ఇది వెంటనే, ఈ బౌల్ కూడా వెంటనే కూలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవెన్ గ్లాస్ బౌల్ అయినా
సెరామిక్ బౌల్ అయినా సరే అది వేరంగా కూలింగ్ అవుతుంది. అదే ప్లాస్టిక్ మనకి ఈ బౌల్ కూలింగ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అనమాట. ఈలోపు మనం బీట్ చేసుకున్న క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 3 ఏంటంటే సమ్మర్లోని ఎక్కువగా మనం క్రీమ్ని బీట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా గ్లాస్ బౌల్. మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉంటే గ్లాస్ బౌల్, లేదంటే స్టీల్ బౌల్ ఏదైనా ఉంటే స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. దాన్ని తీసుకొని ఇక్కడ వరకు మీరు ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ని కానీ వేయండి. వేసి అప్పుడు దానిపైన ఇలా ఏదైనా దానికి సరిపడా బౌల్ ఉంటే దాన్ని ఇలాగ ప్లేస్ చేసుకోవాలి. నా దగ్గర ఐస్ క్యూబ్స్ లేవు ప్రస్తుతానికి, సో అందుకే మీకు చూపించడం లేదు. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. దానిపైన ఇలాగ బౌల్ అయితే పెట్టేసుకోవాలి. దీన్నే ఐస్ బౌల్ అని అంటారనమాట. సో ఇలాగ లోపల ఉండే ఐస్ అనేది ఈ బౌల్కి ఆ టెంపరేచర్ అనేది పాస్ అవ్వడం వల్ల ఈ బౌల్ కూడా మనకి కూలింగ్ అవుతుంది అనమాట. బౌల్ కూడా కూలింగ్ అయ్యి లోపల ఉన్న క్రీమ్ అనేది చిల్డ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల మనకి క్రీమ్ అనేది త్వరగా స్టిఫ్ పీక్స్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం వింటర్లో చేసినట్టుగా సమ్మర్లోని క్రీమ్ని బీట్ చేయలేము. సో అందుకే కొన్ని జాగ్రత్తలు ఫాలో అవుతే మాత్రము మీకు క్రీమ్ అనేది సరిగ్గా బీట్ చేయగలరు. లేదంటే క్రీమ్ని బీట్ చేయడానికన్నా ముందు ఒక బౌల్ని తీసుకోండి. స్టీల్ బౌల్ కానీ గ్లాస్ బౌల్ కానీ ఏదైనా తీసుకొని మనకి బీటర్కి బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్ని ఇదిగోండి చూడండి, ఆ బ్లేడ్స్ని కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఉంచియండి. మీరు ఎప్పుడైతే క్రీమ్ని బీట్ చేయాలనుకుంటారో అప్పుడు ఈ బ్లేడ్స్ తీసేసి బీటర్కి పెట్టిన వెంటనే ఆ క్రీమ్ అనేది బీట్ చేసుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి క్రీమ్ని వేసేసి మళ్ళీ ఆ క్రీమ్ని స్టోర్ చేసేలోపు ఈ బౌల్ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకే మీరు క్రీమ్ని ఎంత బీట్ చేసుకుంటారో 1 కప్ అయితే 1 కప్ తీసి పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఆ క్రీమ్ని వేసేసి ఈ బ్లేడ్ అనేది బీటర్కి పెట్టేసి వెంటనే బీట్ చేసేసుకోవాలి. సో అలా కూడా చేయొచ్చు. మెయిన్ మనం సమ్మర్లో ఫాలో అవ్వాల్సిన టిప్స్ అండి ఇవి. మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇవన్నీ మీకు తెలిసిన టిప్స్ అయినా సరే మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. సో ఇవి చిన్న చిన్న టిప్సే కదా అని చెప్పి మీరు స్కిప్ చేయొద్దు. మనకి క్రీమ్ అనేది స్టిఫ్ పీక్స్గా రావాలంటే ఇవన్నీ మనం ఫాలో అవ్వాలండి. మీ అందరూ క్రీమ్ని బీట్ చేసేటప్పుడు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటో ఇక్కడ మీకు చెప్తాను. అసలు ఎందుకు స్టిఫ్ పీక్స్గా రావటం లేదు, మీరు ఏ మిస్టేక్స్ చేయడం వల్ల అలా వస్తుందనేది ఎగ్జాంపుల్గా నా దగ్గర విప్పింగ్ క్రీమ్ని 1 కప్ తీసుకొని దాన్ని మీరు ఎలా అయితే బీట్ చేస్తారో అలా బీట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఐస్ క్రిస్టల్స్ ఉన్నాయి. అలా ఉన్నా పర్లేదండి, ఎందుకంటే మనము ఫస్ట్ స్పీడ్లో బీట్ చేస్తామని ఎప్పుడు చెప్పుకుంటాం కదా. సో ఫస్ట్ స్పీడ్లో బీట్ చేయడానికి కారణం ఏంటంటే అందులో ఏమైనా చిన్న చిన్న ఐస్ క్రిస్టల్స్ ఉంటే మనకి అందులో మిక్స్ అయిపోతాయి. సో అందుకే మనం ఫస్ట్ స్పీడ్లో పెడతామన్నమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ స్పీడ్లో ఒక 1 మినిట్ వరకు బీట్ చేశాను. దాని తర్వాత సెకండ్ స్పీడ్లోని ఒక 5 మినిట్స్ వరకు బీట్ చేశానండి. అప్పటికి కూడా కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో మీరే చూడండి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ డ్రాప్లెట్స్ అనేవి బౌల్కి కాస్త తుల్లాయి. వాటిని మీరేం చేస్తారు, మాటికి స్పాచులాతో తీసేసి ఆ బ్యాటర్లో వేసి మళ్ళీ మిక్స్ చేస్తూ ఉంటారు, బీట్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకండి, ఒక్కసారి అయితే చెయ్యండి. మాటికి చేయడం వల్ల ఆ బౌల్కి ఉన్న డ్రాప్లెట్స్ కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్గా ఉంటుంది. అండ్ అలాగే మీరు బీట్ చేస్తున్నది వచ్చేసి థిక్గా ఉంటుంది. ఆ రెండు మిక్స్ చేయడం వల్ల మనకి స్టిఫ్ పీక్స్గా రాకుండా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండిపోతుంది అనమాట. సో అదొకటి. ఇక్కడ నేను 15 మినిట్స్ వరకు బీట్ చేసినా సరే మనకి ఎక్కడ కూడా స్టిఫ్ పీక్స్గా రాకుండా సాఫ్ట్గానే కనిపిస్తుంది, చూస్తున్నారా. సో ఏంటంటే ఇక్కడ నేను బౌల్ సైజ్ అనేది చిన్నదిగా తీసుకున్నాను. ఎప్పుడైనా క్రీమ్ని బీట్ చేసేటప్పుడు కాస్త పెద్ద గిన్నె తీసుకోండి, లోతు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల మనం బీట్ చేసేటప్పుడు ఎయిర్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యి క్రీమ్ పొంగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు చిన్న గిన్నె తీసుకోవడం వల్ల ఎయిర్ అనేది పాస్ అవ్వక అది ఇంకా సాఫ్ట్గానే ఉండిపోతుంది. సో అదొక కారణము. అండ్ అలాగే మనం సమ్మర్లో బీట్ చేస్తున్నాం కాబట్టి కింద మీకు ఇందాక చెప్పినట్టు ఐస్ బౌల్ పెట్టి బీట్ చేయండి. డైరెక్ట్గా ఇలా బీట్ చేసేస్తే ఆ బౌల్ కండిషన్ అనేది కూల్గా ఉండదన్నమాట. సో ఇక్కడ సాఫ్ట్ పీక్స్గా వచ్చేస్తుంది మీరు అలా బీట్ చేస్తే. ఇక్కడ చూసారా, సాఫ్ట్ పీక్స్ అంటే ఇలా పీక్స్ అనేవి కింద పడిపోతూ ఉంటాయి. ఇలా వచ్చిందంటే మాత్రము మరి దీన్ని మనము ఫిల్లింగ్స్కి కానీ పైన ఫైనల్ కోట్కి కానీ యూజ్ చేయడానికి అవ్వదు.
సో ఇలా సాఫ్ట్గా వచ్చిన క్రీమ్ని స్టిఫ్ కన్సిస్టెన్సీలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి అది కూడా మీకు ఇక్కడ చెప్తానండి. సో ఇది తెలియక చాలామంది క్రీమ్ని వేస్ట్ చేసేస్తూ ఉంటారు. మనం క్రీమ్ని చాలా రేట్ పెట్టి కొంటాము, అలా వేస్ట్ చేయడం వల్ల మన మనీ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ క్రీమ్ ఉంది కదా, ఇది ఏంటంటే ఇందాకల క్రీము వేరొక బౌల్లో బీట్ చేసుకున్నాం కదా, అలా ఆ బౌల్ని ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ మూత పెట్టి పెట్టేశానండి కింద ఫ్రిడ్జ్లోని. ఆ తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్ బౌల్లోకి ఆ క్రీమ్ని వేసేసాను. ఇప్పుడు ఈ బౌల్ అనేది కాస్త పెద్ద సైజు ఉంది, ఇందాకల బౌల్ చిన్న సైజు ఉండడం వల్ల అలా అయ్యిందనమాట. ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇందులో నేను 1/4 కప్పు మళ్ళీ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి. ఈ క్రీమ్ కూడా బాగా చిల్డ్గా ఉండాలి, లేదంటే మీరు ఏం చేస్తారంటే కింద ఒక ఐస్ బౌల్ని పెట్టి బీట్ చేయండి. నేనైతే ఐస్ బౌల్ పెట్టలేదండి, ఎందుకంటే నేను బీట్ చేస్తున్న టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఆ టైంలో టెంపరేచర్స్ కూల్గానే ఉంటాయి, అండ్ అలాగే నేను తీసుకున్న క్రీమ్ బాగా చిల్డ్గా ఉంది. సో నాకు డైరెక్ట్గా అది బీట్ అయిపోయింది. మీరేం చేస్తారంటే బిగినర్స్ అయితే మాత్రము ఒక ఐస్ బౌల్ తీసుకొని అప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి బీట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను బీటర్ని ఆన్ చేసి బీట్ చేస్తున్నాను. డైరెక్ట్గా 3 స్పీడ్లో పెట్టేసి బీట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ సెకండ్ అలా కాకుండా 3 స్పీడ్లో పెట్టేసి బీట్ చేసేసుకోండి. ఒక్క 5 మినిట్స్ వరకు బీట్ చేసుకోండి చాలు, అది మనకి స్టిఫ్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. మీరే చూడండి. సమ్మర్లోని ఎప్పుడూ కూడాను నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి. ఇది సమ్మర్లో అయినా సరే వింటర్లో అయినా సరే మీకు క్రీమ్ స్టిఫ్గా రాకపోతే ఈ టిప్ని మాత్రం ఫాలో అవ్వండి, కంపల్సరీగా మీకు స్టిఫ్ కన్సిస్టెన్సీకి వస్తుంది అనమాట. క్రీమ్ సరిగ్గా బీట్ అవ్వలేదంటే కారణం ఒకటై ఉండదండి, దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా చెప్పుకొని వచ్చాను కదా. సో అండ్ అలాగే వెదర్ కండిషన్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. ఏసీలో మీరు క్రీమ్ని బీట్ చేశారంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, అదే సమ్మర్లో అలా కాదండి. కొన్ని జాగ్రత్తలు ఫాలో అవుతూ చేస్తే మాత్రము మీకు క్రీమ్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్రీమ్ని చూసారా, మనకి స్టిఫ్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. సో ఇక నుంచి మనము క్రీమ్ని వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ టిప్ని మాత్రం మీరు ఫాలో అవ్వండి. ఈ క్రీమ్ అనేది ఎంత స్టిఫ్గా వచ్చిందో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా మనము స్టిఫ్ పీక్స్గా వచ్చిందా లేదా అనేది ఈ స్టెప్ అనేది చేయాలన్నమాట. క్రీమ్ని బీట్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని ఇలాగా రివర్స్లో టర్న్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనకి క్రీమ్ కానీ ఎక్కడైనా ఊడొచ్చేసింది అనుకోండి, మనకి అది సాఫ్ట్ పీక్స్గానే ఉంది. చూసారా మనకి ఎంత స్టిఫ్గా ఉందో. సో మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇవాళ బేకింగ్ క్లాస్లోని మళ్ళీ మనం క్రీమ్ గురించి అయితే చెప్పుకున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్లో చెప్పండి, మీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయడం కూడా